మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ పై సమీక్షలు చేసేందుకు సిద్ధమవుతుంది తెలంగాణ ప్రభుత్వం. శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై రివ్యూ చేసేందుకు సిద్ధమవుతుంది సర్కార్. గత ప్రభుత్వం చేసిన ఖర్చులన్నీ ఈ ఏడాది ఎంత బడ్జెట్ ప్రతిపాదిస్తున్నారో పూర్తి వివరాలతో రావాలని ఆయా శాఖలను ఆదేశించింది సర్కార్. ఇక బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణలోనికి తీసుకుని శాఖల వారీగా బడ్జెట్ లో నిధులు కేటాయించనుంది సర్కార్. రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు శాఖల వారీగా ప్రతిపాదనలతో రావాలని అధికారులను ఆదేశించింది రేవంత్ సర్కార్. ఈ నెల 18 నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులతో బడ్జెట్ పై కసరత్తు చేయనుంది ఆర్థిక శాఖ. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2023 వరకు గత ప్రభుత్వం ఏ శాఖలకు ఎంత మేరకు నిధులు కేటాయించింది, కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేశారా లేదా అన్న అంశాలను స్పష్టంగా తెలియజేసేలా బడ్జెట్ రూపకల్పన ఉండాలంటూ అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. అదేవిధంగా కొత్త బడ్జెట్ రూపకల్పన శాఖల వారీగా ప్రిపేర్ చేయడంతో పాటు 6 గ్యారంటీలను పరిగణలోనికి తీసుకుని నిధుల కేటాయింపు ఉండేలా సిద్ధం చేయాలని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ పై సమీక్షలు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై రివ్యూ చేసేందుకు రెడీ అవుతుంది. గత ప్రభుత్వం చేసిన ఖర్చులన్నీ ఈ ఏడాది ఎంత బడ్జెట్ ప్రతిపాదిస్తున్నారో పూర్తి వివరాలతో రావాలని ఆయా శాఖలను ఆదేశించింది సర్కార్. ఇక బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణలోనికి తీసుకుని శాఖల వారీగా బడ్జెట్ లో నిధులను కేటాయించనుంది సర్కార్. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి అదేవిధంగా అధికారులకు జారీ చేసిన ఆదేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీలతో పథకాలను ప్రవేశపెడుతుంది. బడ్జెట్ లో ఆ 6 గ్యారంటీలకు సంబంధించి ఏ విధంగా ప్రతిపాదనలు చేయనున్నారు? ఓవరాల్ గా బడ్జెట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? వంశీ, ఇప్పటికే బడ్జెట్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రేపటి నుంచి కూడా వరుసగా ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా మంత్రులు కూడా సమీక్షా సమావేశం చేయబోతున్నారు. ఇప్పటివరకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం 6 గ్యారెంటీలు కూడా 100 రోజుల్లో కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో మాత్రం బడ్జెట్లో భారీగా కూడా నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 గ్యారెంటీల్లో ఉన్న ఆ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఎంత కేటాయింపులు పెట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. 6 గ్యారెంటీలకు సంబంధించినంత వరకు దాదాపు 90,000 కోట్లకు పైగానే కూడా నిధులు అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికారులు కూడా భావిస్తున్నారు. కాబట్టి వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష సమావేశాలు మాత్రం ఎలాంటి అంశాలను కూడా నిలవెత్తబోతున్నారు. ఆయా శాఖలకు సంబంధించినందుకు మాత్రం 6 గ్యారెంటీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ 6 గ్యారెంటీలకు సంబంధించినంత వరకు ఎంతవరకు కూడా ఆ బడ్జెట్లో నిధులు అవసరమవుతాయనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే రేపటి నుంచి కూడా ఆర్థిక శాఖతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా సమావేశాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. 18వ తేదీన అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ సహకార శాఖకు సంబంధించినంత వరకు సమీక్ష సమావేశం జరగబోతుంది. ఇదే రోజు కూడా ఆ రెవెన్యూ అదేవిధంగా ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ సమీక్ష సమావేశం జరుగుతుంది. దీంతో పాటుగా 19వ తేదీన కూడా పంచాయతీరాజ్ అండ్ వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలు ఉండబోతున్నాయి. 20వ తేదీన ఆ భవనాలు, సినిటోగ్రఫీ అదేవిధంగా ఐటీ పరిశ్రమల శాఖ పైన కూడా ఆ సమీక్ష సమావేశం ఉంటుంది. దీంతో పాటుగా 22వ తేదీన కూడా నీటిపారుదల శాఖ అదేవిధంగా అటవీ దాంతోపాటుగా దేవాదాయ శాఖకు సంబంధించిన సమీక్ష సమావేశం ఉంటుంది. 23వ తేదీన కూడా ఆ రవాణా శాఖ అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్, పర్యాటక శాఖ ఈ 4 శాఖలకు సంబంధించిన సమీక్ష సమావేశం కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ శాఖల సమావేశాలు కూడా పూర్తయిన తర్వాత ఆ 24, 25, 27వ తేదీలో ఈ 3 తేదీల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదిక కూడా వివిధ శాఖల ఉన్నతాధికారులతో మరోసారి కూడా సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం కూడా బడ్జెట్ కూడా సిద్ధం చేయబోతున్నారు. ఈసారి బడ్జెట్ లో మాత్రం ఏ శాఖకు ఎంత కేటాయింపులు ఉండబోతున్నాయన్న దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అవి అమలు చేయడం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కాబట్టి ఆ శాఖలకు సంబంధించినంత వరకు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత మాత్రం దాదాపు 90,000 కోట్లకు పైగానే కూడా నిధులు అవసరం ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి ఆ నిధుల్ని ఏ విధంగా సమకూర్చుకోవాలి, పథకాలని ఏ విధంగా అమలు చేయాలి, పథకాలు అమలు చేయడానికి కూడా ఆ ఎన్ని నిధులు పెట్టాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో కేటాయింపులు ఆయా శాఖలకు ఎంత చేపట్టింది, ఈసారి మాత్రం ఆయా శాఖల్లో మాత్రం కేటాయింపులు ఎంత చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేయబోతుందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో అధికారులతో కూడా చర్చించబోతున్నారు.
చెబుతున్నారు. గతంలో కూడా ఎస్సీకి సంబంధించినంత వరకు కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా దళిత బంధుకు కూడా గత ప్రభుత్వం వారికి కూడా నిధులు కేటాయించడం కావచ్చు. దాంతోపాటుగా ఇరిగేషన్కి సంబంధించినంత వరకు మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కూడా ఆ నిధులు కూడా ప్రతి బడ్జెట్లో కూడా కేటాయిస్తూ వస్తుంది. కానీ ఈసారి ఇరిగేషన్కి సంబంధించిన మాత్రం నిధులు గత ప్రభుత్వం కేటాయించిన మాదిరి కాకుండా కూడా తక్కువ కూడా కేటాయింపులు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అధికారులు కూడా ఇదే అంశంపైన కూడా ఇప్పటివరకే చర్చిస్తున్నారు. దీంతో పాటుగా దళిత బంధు పథకం అనేది గత ప్రభుత్వం అమలు చేసింది, కానీ ఈ ప్రభుత్వంలో అమలు చేస్తారా లేదనే దానిపైన కూడా ఇప్పటివరకు ఒక స్పష్టత లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ఆ నిధుల్ని వేరే శాఖకు ఎక్కడ కేటాయిస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దాంతోపాటుగా ఆ గొర్రెల పంపిణీకి పథకానికి సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకు ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మాత్రం అమలు చేస్తారా లేదనే దానిపైన కూడా ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఇలాంటి అంశాలను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్తగా బడ్జెట్లో మాత్రం ఎన్ని నిధులు ఏ శాఖకు కేటాయించబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్.